దేశవ్యాప్తంగా కూడా కోవిడ్-19 కేసులు మళ్ళీ విపరీతంగా విజృంభిస్తున్నాయి. అయితే ఏపీలో ప్రస్తుతానికి ఇప్పటికి 13 కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఈ వేరియంట్ అనేది మళ్ళీ ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ శివరామ కృష్ణ కొండ గారు కూడా ఉన్నారు. నమస్కారం సార్. సార్ మనం చూసినట్లయితే 2019లో కోవిడ్-19 చాలా విజృంభంగా వ్యాపించింది. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వైరస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. అసలు దీనికి కారణాలేంటి? అదే వైరస్ మళ్ళీ వస్తుందనుకోవచ్చా? ఇదేదైనా కొత్త వైరస్ అనుకోవచ్చా? కోవిడ్-19 వైరసే అంటున్నారు. సో, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. మ్యుటేషన్స్ జరగొచ్చు. చాలా వేరియంట్స్ వచ్చాయి. మనం కోవిడ్-19 స్టార్ట్ అయిన తర్వాత 2019లో, 2020లో మనకు ఫస్ట్ వేవ్ వచ్చింది. 21లో సెకండ్ వేవ్ అట్లా వచ్చింది. సో, అప్పుడు చాలా డెత్స్ అయ్యాయి. సో, అక్కడ వైరస్ మార్పు చెందుతుంది. జన్యుపరంగా మార్పు చెందుతుంది. దాన్ని మ్యుటేషన్ అంటాం. సో, అట్లా డిఫరెంట్ వేరియంట్స్ పుట్టుకొస్తాయి. అప్పుడు డిఫరెంట్ వేరియంట్స్ వచ్చాయి. ఒమైక్రాన్ అనే వేరియంట్ వచ్చింది. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ సికడా అని అంటున్నారు. అది ఎంతవరకు కన్ఫర్మ్ అయిందో తెలియదు న్యూస్లో. సో, దట్ ఈస్ ఎ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్, సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. సో, అట్లాంటిది ఏమైనా ఉంటే, సో వాట్ ఎక్స్పర్ట్స్ సే ఈజ్, ఇప్పటివరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రీవియస్ వ్యాక్సినేషన్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇది అంతగా ఆ వ్యాక్సినేషన్ ప్రభావం అనేది దీని మీద ఉండకపోవచ్చు అన్నట్టు అంటున్నారు. సో, కాబట్టి ఈ వేరియంట్ తగ్గట్టు వ్యాక్సినేషన్ ఏమన్నా వస్తే సో వీ కెన్ బీ సేఫ్. అదొకటి రీజన్ పెరగడానికి. ప్లస్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అయితే తీసుకుంటే 12 to 13 కేసెస్ రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. అందులో 4 డెత్స్ అయ్యాయి. ఆ డెత్స్ అయిన వాళ్ళలో ఒక్క యంగ్ గర్ల్ ఉంది అంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఎల్డర్లీ పీపుల్. సో, మనం ముందు నుంచి చెప్తున్నది అదే, ఎల్డర్లీ పాపులేషన్ అండ్ కిడ్స్, చిన్నపిల్లలు, ఎల్డర్లీ పాపులేషన్, దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, లేకపోతే ఆర్గాన్ డిసీజెస్ ఉంటాయి, హార్ట్ సంబంధించింది, కిడ్నీ సంబంధించింది, లివర్ సంబంధించింది, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించింది జబ్బులు ఉంటాయి ఆల్రెడీ వాళ్ళలో. సో, కాబట్టి ఎంతో కొంత ఆర్గానిక్ అనే ఫంక్షన్ అనేది తక్కువ ఉంటుంది, అవయవాల పనితనం తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఇది ఎఫెక్ట్ అవుతే వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు సిక్ అయ్యే ఛాన్సెస్, ఐసీయూలో అడ్మిషన్ అయ్యే ఛాన్సెస్, చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్లో ఇట్లాంటి వైరస్ అనేది స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. చలి అనేది ఎక్కువ ఉంటుంది, చల్లటి వాతావరణం ఎక్కువ, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్ప్రెడ్ అనేది ఈజీగా అవుతుంది. సో, మాస్క్ పెట్టుకోవడము, చేతులు కలుపుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం తగ్గించుకోవాలి, అవాయిడ్ చేయాలి. వెళ్తే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. 2 డోసెస్ 3 డోసెస్, కొంతమంది 4 డోసెస్ కూడా తీసుకున్నారు, సెకండ్ బూస్టర్ కూడా తీసుకున్నారు. సో, ఆ వ్యాక్సినేషన్ ఇప్పటివరకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎంత కాపాడుతుంది అనేది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు మనకు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి అనే దాన్ని బట్టి వాట్ ఎక్స్పర్ట్స్ సే ఈజ్, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ ప్రభావం అంతగా లేదు ఈ కొత్త వేరియంట్ మీద. సో, కాబట్టి అందుకే పెరుగుతుందని అర్థం. సో, మనం అప్పటి వరకు దానికి క్లారిటీ వచ్చేంత వరకు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సార్, అంటే గతంలో చూసాం మనము కోవిడ్ వచ్చినప్పుడు లక్షణాలు అనేవి ఫీవర్ కావచ్చు, దగ్గు, జలుబుతో ఉన్నాయి. ఈ వచ్చే కొత్త వేరియేషన్ వైరస్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు సీజన్ మార్పు వచ్చింది, చాలామందికి వైరల్ ఫీవర్స్ ఉంటాయి, సిమ్టమ్స్ కూడా సేమ్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్త, అంటే కోవిడే వచ్చిందని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది? ఎప్పుడైనా ఇట్లాంటి కోవిడ్ కానీ, ఫ్లూ, లేకపోతే స్వైన్ ఫ్లూ అట్లాంటివి ఏ వచ్చినా కానీ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది. చాలామందిలో ఉంటుంది హైగ్రేడ్ ఫీవర్. ముక్కు కారిపోవడము, దగ్గు, రొంప, ఇవన్నీ చాలా ఉంటాయి. బాడీ పెయిన్స్, హెడేక్, ఇవన్నీ ఉంటాయి. సో, అవి మనకు నార్మల్ కామన్ కోల్డ్ అనుకోండి. ఒక 1 or 2 days, 2 or 3 daysలో సివియరిటీ తగ్గుతూ ఉంటుంది. సివియరిటీ పెరుగుతుందా, లేకపోతే అసలు ఇంప్రూవ్మెంట్ లేకపోయినా, ఆయాసం అనేది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది అలాంటిది ఏమైనా మొదలైన వెంటనే అలాంటి సస్పిషన్ జాగ్రత్తగా ఉండాలి. అవి చూసుకోవాలి, లక్షణాలు చూసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, టెస్టింగ్ చేయించుకోవాలి. కోవిడ్-19 పాజిటివ్ కాదని టెస్టింగ్ చేయించుకోవాలి. చాలా వరకు సార్, అంటే మనం కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే మళ్ళీ వ్యాక్సిన్కి, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కోవిడ్-19 ఏదైతే వైరస్ ఉందో దానికి కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. దాంట్లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది వర్క్ అవ్వట్లేదు అనుకోవచ్చా? తీసుకొని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీలైనంత తొందరగా అవైలబిలిటీ ఎక్కడ ఉందో చూసుకొని తీసుకోవడం బెటర్. వ్యాక్సినేషన్ అది ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది క్లారిటీ లేదు. కాబట్టి కొత్త వేరియంటా కాదా అనేది ఇంకా జన్యుపరమైన టెస్టులు జరగాలి, మొత్తం దాని వర్కప్ జరగాలి. దాని నుంచి ఈ వ్యాక్సినేషన్ పనిచేస్తుందా లేదా అనేది కూడా కొంచెం టెస్టింగ్ అవి చూసుకోవాలి, ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో, అది మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం ఇలాంటివి చేయాలి. అయితే ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి అదే ఇప్పటివరకు మనకు ఉన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం
పనిచేయకపోవచ్చు, ఇప్పుడు ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్స్ పనిచేయకపోవచ్చు అన్నట్టే అంటున్నారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్ మనకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ కూడా మనకు ప్రీవియస్లీ వాడిన రెమ్డెసివిర్ అలాంటివి మోల్నుపిరావిర్ అట్లాంటివి పనిచేస్తావా లేవా అని కూడా మనకు ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ బాగా లంగ్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఆక్సిజన్ అవసరం పడి ఐసీయూలో అడ్మిషన్స్ అట్లాంటివి వస్తే మాత్రం సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు నడుస్తుంటుంది ఏ హాస్పిటల్ అయినా. అని ఒక్క ఇష్యూ ఏంటంటే ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ సేమ్ పరిస్థితి రావచ్చు, హాస్పిటల్లో బెడ్ సరిపోకపోవడం అట్లాంటిది. సో అప్పటి వరకు మన ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసి ఇది ఏ వేరియంట్ పనిచేస్తుందా లేదా, దీనికి ప్రీవియస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారా, లేకపోతే ఉన్న మందులు పనిచేస్తాయా లేదా అనేది క్లారిటీ వచ్చేంత వరకు మన జాగ్రత్తగా మనం ఉంటే బెటర్. అంటే గతంలో కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు పారాసెటమాల్ చాలా విపరీతంగా యూజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి కూడా దానికి యూజ్ చేస్తే ఏమన్నా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుందా? పారాసిటమాల్ అనేది సింపుల్గా జ్వరం వస్తే తీసుకునే మందు. సో ఎటువంటి జ్వరం వచ్చినా బాడీ పెయిన్స్ ఉన్నా పారాసిటమాల్ అనేది తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ పారాసిటమాల్ పనిచేస్తుందని చెప్పేసి ఇంట్లో స్టాక్ పెట్టుకోవడము, ఇష్టమైనట్టు వాడడము, రాకముందే వాడడము, కొంచెం తలనొప్పి వచ్చినా కానీ వాడడం మంచిది కాదు. ఎందుకంటే దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. లివర్ని దెబ్బతీస్తుంది పారాసిటమాల్ హై డోస్లో తీసుకుంటే. సో కాబట్టి మనం జాగ్రత్తగా సూపర్విజన్లో ఎంత డోస్ అవసరమా లేదా అనేది చూసుకొని డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం బెటర్. సో చాలామందికి చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోవిడ్ అంటే జలుబు చాలా వరకు ఉంటుంది, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. వీళ్ళు చిన్నపిల్లల పట్ల ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ వైరస్ ప్రకారం? మనము కోవిడ్లో అన్ని వేవ్స్ చూసాం, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ చూసాం. చాలామంది పిల్లల్ని ఎఫెక్ట్ చేసింది, కానీ పిల్లల్లో డెత్ రేట్ కానీ వర్సన్ అయ్యే రేట్ చాలా తక్కువ. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ పిల్లల్లో సమూహం వైరస్ అనేది అంత ప్రభావం గట్టిగా చూపలేదు. కొంతమందిలో సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ అయింది, మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, అంటే ఇమ్యూనిటీ ఓవర్వెల్మ్ అయిపోయి సైటోకిన్ స్టార్మ్ అంటారు అట్లాంటిది అయిపోయి మిస్క్ అనే కొన్ని వచ్చాయి. అది ఎవరికి వస్తుందని చెప్పడం ప్రెడిక్ట్ చేయడం కష్టం. సో కాబట్టి ఇమ్యూనిటీ ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం హాని ఉంటుంది, ఏ పేషెంట్లో అవుతుందని చెప్పడం కష్టం. అట్లాంటి పేషెంట్స్ ఎవరు అవుతారు, హూ విల్ బీ ఎఫెక్టెడ్ అని చెప్పడం కష్టం. అది అయినప్పుడు మాత్రం దాని సపోర్టివ్ కేర్ తీసుకోవాలి. సో హవెవర్ పిల్లలు పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పిల్లలకు ఒకసారి వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఈజీగా వస్తుంది, అంటే పిల్లలు రెస్ట్రిక్షన్ చేసుకోలేరు, మాస్క్ పెట్టుకోలేరు, వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకోలేరు, పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ దూరం ఉండలేరు. సో కాబట్టి వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, బయట ఆడకుండా క్రౌడ్ ప్లేస్కి పంపించకుండా. సో అట్లాంటివి చూసుకోవాలి. ఎవరు స్కూలింగ్ వెళ్తున్నారు కాబట్టి స్కూల్లో ఒకరికి వచ్చినా కానీ అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తమ పిల్లలకి జలుబు, దగ్గు ఇట్లాంటి లక్షణాలు కనబడితే స్కూల్ 2-3 రోజులు మానిపించి ఎలా ఉన్నాడు అని డాక్టర్తో సంప్రదించి తర్వాత పంపిస్తే బెటర్, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడానికి. అంటే సార్ లాస్ట్గా ఏదైతే మనం 2019-20లో కూడా కోవిడ్ని చూసాము, అప్పుడు లాక్డౌన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కేసులు అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి అంటే మళ్ళీ అదే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా మీరు చూసిందా? అదే ఇప్పుడు సో కేసెస్ పెరిగాయి, అందులో 12 కేసెస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 12 to 13 కేసెస్లో 4 డెత్స్ అయ్యాయి. సో అది ఇప్పుడే దాని గురించి కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. అది ఏ వేరియంట్, నిజంగా దాని పనితనం ఎంత ఉంది, విర్లెన్స్ ఎంత ఉంది, విర్లెన్స్ అంటే దాని తీవ్రత ఎంత ఉంది, అది స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఎంత ఉంది, ఇదివరకు ఇచ్చిన వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా అనేది ఎక్స్పర్ట్స్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా ఇది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పడం అంత కరెక్ట్ కాదు. సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ప్రీవియస్ కోవిడ్లో మనం అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు చూస్తే అందరూ మాస్కులు పెట్టుకోవడం మానేశారు మళ్ళీ. సో వెనెవర్ సీజన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడము, చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడము, శానిటైజర్ యూజ్ చేయడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఏవైతే దేశం అంతటా పెరుగుతున్నటువంటి COVID-19 కేసుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.